మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న. నిన్నేమన్నాడు? నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను. మొన్నేమన్నాడు? ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది. అటుకొన్నేమన్నాడు? నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులు ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యలో ఏమన్నాడు? మోదీని కలిసినప్పుడు. ఆ తర్వాత ఆ మధ్యలో ఏమన్నాడు? మీరు చూడండి, వీళ్ళు మాటలు వీళ్ళేంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటాడు, తక్కువని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు. వాళ్ళకి అవసరమా రాజకీయం? ప్రజారాజ్యం పెట్టినప్పుడే 2008లో అన్నాను, ఇది కాంగ్రెస్ బి పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చేర్చేస్తారు, మనందరినీ మోసం చేస్తారు అన్నాను. కాపులు బీసీలు 90% నమ్మి ఆయనకి 18% ఓట్లు వేశారు. నమ్మని మూర్ఖులు వేశారు. 2011లో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్, చిరంజీవి ప్రెసిడెంట్, అల్లు అరవింద్, ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను, మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారం ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా? కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జేడీ లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలియదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేఎఫ్ఆర్ని కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్ముకుంటా 5 ఆటలు తెచ్చాడు. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టినప్పుడు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్నే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చట్టానికి అందరూ లోబడవలసిందే. ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎలాగ రిలీజ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రెండోది రిట్ పిటిషన్లు, లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న
భద్రాచలంలో ఒక లాయర్ ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ ప్రెగ్నెంట్ చేసేసాడు 2 సంవత్సరాలు. ఆ లాయర్ మీద నేను కేసేస్తా, మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా, మీరు కేసులు ఎలాగేయాలి, ఎలాగ వాదించాలి, మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు. ఎందుకంటే నేను 100,000 కేసులు వేయలేను కదా. స్టీల్ ప్లాంట్ మీద, హైడ్రా మీద, ప్రత్యేక హోదా మీద కేసు వేసి గెలిచాం. లడ్డూ పిటిషను రైతులకు. కనుక మీరేం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి. వాళ్ళు రోజుకో మాట్లాడతారు, పూటకో మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవికేమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, నాగబాబుకేమో ఎంపీ అడిగాడు. ఇస్తే నేను ధర్నా చేస్తాను అనుభవిసరికి వెనక్కి తగ్గాడు అక్కడ మోదీ గవర్నమెంట్. ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు. పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడు ఉన్నాడు, దేవుడి తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడ నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పిల్లలు క్రిస్టియన్. ఓకే, నేను ఎవరిని మతం మార్చను. మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు, నువ్వే కదా బాప్తిజం తీసుకున్నావు జోర్డన్లో. మరలా నువ్వు ఎప్పుడు హిందువు అయ్యావు? సరికదా, సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీకు ఎవరు, నీ మాట ఎవడేంటాడు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులకి ఇంకొకటి దొరకలేదు కనుక ఆ శర్మిలాని కలమన్నాను, శర్మిలాని నో అన్నాను. 100 మంది నాయకులు కలమన్నాను. బీజేపీకి ఎవడు కలుస్తాడు? అందరూ నో అన్నారు. బొత్స సత్యనారాయణ కలమన్నాను, నో అన్నాను. నాదేళ్ల మనోహర్ని కలమన్నాను, నో అన్నాను. ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క, ఎవడు ప్యాకేజ్ స్టార్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు కనుక వారు మిమ్మల్ని వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తెలివితేటలుంటే అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేక ముందే కమ్మాలేని అందరూ వినండి, మీరు తెలివైన ప్రపంచంలో 2 కులాలు మహా తెలివితేటలు దేవుడు ఎదిగించాడు. ఒకటి కమ్మా కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో, నేను ఎంతో హెల్ప్ చేశాను. 2 యూదులకు, ఇక్కడ కమ్మాస్ ఉన్నది 3%, కానీ 40 సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నారు. యూదులు ఉన్నది 2% ప్రపంచంలో, 235 సంవత్సరాలు అమెరికాని వెళ్తున్నారు. కనుక తెలివైన మీరైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్. మరలా అది రిపీట్ చేసుకోండి, ఆ కోర్స్ చేసుకోండి, మీరు వైరల్ చేసుకోండి కుర్రోళ్ళు. నేను చెప్పిన 100లో 100 జరిగాయి. అది జరగక ముందే 7569441275 2 తెలుగు రాష్ట్రాల్లో సర్పంచులు గ్రూపులు పెట్టండి, ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి, ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి. చెప్పినట్టు చేయండి మూర్ఖులారా. నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ గ్రామం బాగుపడుతుంది, మీ పట్టణం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. లేదా సర్వనాశనం అయిపోతారు. ఇంకా అవలేదా? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్ని కోట్ల మంది, ఇప్పుడు 1,60,00,000 మంది 2 తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులు. సూపర్ 6 ఇక్కడ ఫెయిల్, సూపర్ 6 అక్కడ ఫెయిల్. లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి, వడ్డీ కట్టలేని పరిస్థితి. ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు. రేవంత్ రెడ్డి అయితే మోసగాడు, ఆయన మోసంతోనే మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్లు డీల్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు డీల్ ఇచ్చాడు. ఇప్పుడు 80,000 కోట్లు డీల్ ఇవ్వడానికి
ఈ దొంగలు, ఈ గజ దొంగల నుంచి 100,000 కోట్లు తీసుకుంటూ నిజంగా వాళ్ళకి బుద్ధుంటే ఈ బిలియనర్స్ అందరూ కేఏపాలు కదా గెలిపించాలి. మీ అప్పులు తీర్చుతారు, మీ కంపెనీలు తీసుకొస్తారు, ఉద్యోగాలు తీసుకొస్తారు. చేశాను, చేయగలరు. కనుక మీరు మరొకసారి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1-2% చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పడకండి. కాపులారా అసలైన కాపు కేఏ పాల్ ఉన్నాడు, బీసీలారా అసలైన బీసీ కేఏ పాల్ ఉన్నాడు. దళిత్, ముస్లిం, క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి 28 ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను. అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఎవరినైనా ఓడిస్తున్నాం. ఓట్లు మాత్రం మీరేస్తేనే, కమిటీలు మీరు ఫార్మ్ చేస్తేనే మీరు నేను గెలిచేది. మీ ఓట్లు నేను వేసుకోలేను. యూత్ అందరూ బయటికి రండి, లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నాను. ఏమైంది? అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ, ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా? నేను అమెరికన్ కోర్టులో కేసులు వేశాను, ఇక్కడ కేసులు వేశాను. ట్రంప్కి లెటర్ రాశాను. ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నారు. ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాడు అక్కడ స్పీకర్ జాన్సన్, చైర్మన్ జాన్ థూన్. ఇది నేను చేసేది. కనుక 7569441275 ప్రతి ఒక్కరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు, అందుకే లైవ్లు ఇస్తున్న వారిని దేవుడు దీవించగాక. ఎందుకంటానంటే మీరు దేశభక్తులు. లైవ్లు ఇచ్చిన వాళ్ళు మీరు దేశం కొరకు ఇస్తున్నారు. నేను మీకు రూపాయి ఇవ్వట్లేదు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. దేశ ద్రోహులు లైవ్లు ఎవరు? ఆ దొంగలకు ఇస్తారు. దేశ ద్రోహులు అన్నను వారు, లైవ్లు ఇవ్వని వారు, రిపోర్ట్ చేయని వారు సోషల్ మీడియా వాళ్ళు రిపోర్ట్ చేసుకోండి. 1 minute బయట వేసుకొని అద్భుతంగా మీరు రిపోర్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి పంపించేయండి. వైరల్ చేస్తూనే ఉండండి. మీరు, నేను, దేవుడు కలిసి ఉండగా ఓటమి అనేది మనకు చెల్లదు. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీ గెలుపు. ఈ దొంగల వెనక మీరు వెలకండి. నేను ఎందుకు, చాలా మంచి ప్రశ్న అమ్మా. మీ పేరు లక్ష్మి గారు. నేను ఎందుకు ఇప్పుడు అమెరికాలో లేను అంటే సత్యం చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక కోర్టు కేసు, ఒక ఇల్లీగల్గా ఉన్న కోర్టు కేసు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న కోర్టు కేసు, ఒక సింపుల్ ఆర్డర్, చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేయనందుకు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. వీలైతే 72 గంటల్లో అమరణ నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటున్నాను. ఆ కోర్టు కొరకు ఇప్పుడు నేను చెప్పను. ఆ జడ్జి కొరకు, ఒక ఆవిడ ఇది ఇల్లీగల్ చేస్తున్న నాగమని ఆవిడ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు 72 గంటల్లో వారి ద్వారా న్యాయం చేశాడు. ఎందుకంటే ఆ ఒక్క ఆర్డర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వస్తే నేనే కొన్ని వేల మందిని నా సొంత ఫ్లైట్లో లేదా ప్రైవేట్ ఫ్లైట్లో డబ్బులు ఇచ్చి, నా ఫ్రీజ్ అయిన డబ్బు రిలీజ్ అయిపోద్ది, నాకు FCRAలు వచ్చేస్తాయి, నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఉన్న వారికి న్యాయం చేస్తాను, ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేస్తాను. 18 సంవత్సరాల నుంచి ఆ ఇల్లీగల్ కేసు మరలా వేస్తూ, ప్రివిలేజ్ కేసు మరలా మోసం చేస్తూ, మరలా కోర్టుల్ని, స్టాఫ్ని మేనేజ్ చేస్తూ, కొంతమంది జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్న విషయంలో నేను ఇక్కడ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ కొరకు ఇక్కడే అమరణ నిరాహార దీక్ష చేసి ఎలా గెలిచామో మీ మద్దతుతో, పోలీసులు వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళినా అదానీ గెలవలేదు, మోదీ గెలవలేదు, మనమే గెలిచాం. 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. అలాగే అతి త్వరలో ఈ కోర్టు విషయాలు, సత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి డీటెయిల్స్ పంపించి కేసు వారి మీద వేసి, అప్పుడు ఎందుకు నేను నెల రోజులు అయినప్పటికీ ట్రంప్ ప్రెసిడెంట్ అయి దాదాపు 20 రోజులు అయినప్పటికీ
నేను ఇంకా వైజాగ్లో ఎందుకున్నాను? మీరు మంచి ప్రశ్న అడిగారు. అతి త్వరలో మీకు ఫ్యాక్ట్స్ బయలుపడతాను. థ్యాంక్ యూ. అసలు పవన్ కళ్యాణ్ చిరంజీవులను ఎందుకు మళ్ళీ ఇప్పుడు తెర మీద తెచ్చారు? పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా పొలిటికల్ గా? బీజేపీకి ఎంత అన్యాయం! అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరం. ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి. 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్ల క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదు? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలి, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలి. భారతదేశాన్ని విడిచిపెట్టి జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లేదు. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయన ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపాడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా ఓటైనా అలాంటి పనికిమాలను మళ్ళా ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2% జనసేన క్లోజ్ అయిపోదు. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ఎంత ఘోరంగా తిట్టాడు, ఓహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చాడు. మళ్ళీ ఏమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటాడు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకు న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. బీసీలకి, కాపులకి, దళితులకి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నేను చిరంజీవి. నోట్లో నుంచి వచ్చిందా లేదా? ఎంత దారుణం! తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, కేఏ పాల్ is God sent angel from God to do justice for our Indians, especially Telugu community. మళ్ళీ చిరంజీవి పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు కదా.